హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను సేమియాతో బోండా అంటే బజ్జీలు ఎలా వేసుకోవాలో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సేమియాతో బజ్జీ అన్నమాట, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దానికోసం మీరు ఏం చేయాలి అంటే స్టవ్ పెట్టండి, స్టవ్ మీద ఒక బాండీ పెట్టండి, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టండి. బాండీ పెట్టి అందులో 2 కప్స్ వాటర్ వేయాలి. 2 కప్స్ వాటర్ అంటే సేమియా 1 కప్ ఉంటే 2 కప్స్ వాటర్ వేయాలన్నమాట. 2 కప్స్ వాటర్ వేసి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వాటర్ వేస్తే మీకు సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది అన్నమాట. వేసి మీరు సేమియా 1 కప్ వేయాలి. సేమియా 1 కప్ వేసాక అవి మొత్తం బాగా బాయిల్ చేయకుండా హాఫ్ బాయిల్ చేయండి. హాఫ్ బాయిల్ అంటే మీకు సేమియా కొంచెం బాయిల్ అయ్యాక చూస్తే అది సేమియా అనేది కట్ అవ్వాలన్నమాట. కొంచెం చేతిలో కట్ అయితే సరిపోతుంది. బాగా సాఫ్ట్గా అయిపోయేలా చేయొద్దు, అప్పుడు ముద్దలా అయిపోతుంది. అప్పుడు పొడి పొడిగా వస్తుంది కదా. ఇదిగో ఇలా కట్ చేస్తే సేమియా అనేది కట్ అవ్వాలన్నమాట. కట్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని కొంచెం మీరు మామూలుగా చల్లటి వాటర్ ఉంటాయి కదా, అందులో వేసి స్ట్రైన్ చేసేసేయండి. అప్పుడు మీకు ఇంకా బాయిల్ అవ్వకుండా ఉడకకుండా ఉంటాయి అన్నమాట. అదే కన్సిస్టెన్సీలో ఉంటాయి, పొడి పొడిగా వస్తాయి. ఇలా వచ్చిన దాన్ని స్ట్రెయిన్ చేసేసేయండి. స్ట్రెయిన్ చేసి ఇందులో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసేయండి. బాగా అంటే పైన అలా మిక్స్ చేయండి, మరీ పేస్ట్లా చేయొద్దు. ఇలా వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి కలపండి. పైన అలా కలపండి. కలిపి ఇందులో మీరు సాల్ట్ వేయాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయండి. ఇలా వేసి ఇవి కొంచెం మిక్స్ చేయండి. ఇలాగా మిక్స్ చేశాక తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేయండి. హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. 2 స్పూన్స్ వచ్చేసి మైదా వేయండి. 2 స్పూన్స్ మైదా వేయాలి. 2 స్పూన్స్ మైదా వేస్తే మీకు అది బజ్జీలాగా మనం చేయడానికి కుదరడానికి 2 స్పూన్స్ మైదా వేయండి. 2 స్పూన్స్ మైదా వేసి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేయండి. 2 స్పూన్స్ మైదా వేసి బాగా మిక్స్ చేసి సాల్ట్ వేయండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాక 2 స్పూన్స్ వచ్చేసి పెరుగు వేయండి. 2 స్పూన్స్ కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. 2 స్పూన్స్ సరిపోతుంది పెరుగు. ఒక 1 స్పూన్ వచ్చేసి ఇవి కూడా కలపండి మంచిగా. కలిపి దీంట్లో ఒక 1 స్పూన్ పంచదార వేయండి. పంచదార 1 స్పూన్ వేయండి. మీకు కలర్ బ్రౌనిష్ కలర్ రావడానికి, లైట్ బ్రౌనిష్ కలర్ రావడానికి పంచదార వేస్తే బాగా వస్తాయి అన్నమాట. వచ్చాక ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెంసేపు పెడితే హీట్ అవుద్ది కదా. హీట్ అయిన ఆయిల్లో ఇలా మనం బాల్స్లా చేసి వేసుకోవడమే, అంతే. ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదండి, ఎక్కువ వేయకుండా కొంచెమే వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసినా కానీ ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. అలా కాకుండా తక్కువ ఆయిల్ వేసుకోండి. తక్కువ ఆయిల్ వేసుకొని మీరు అవి ములగకుండా ఉండేలా వేసుకున్నా సరిపోద్ది. వేసి ఇలాగా కొంచెం ఆయిల్ వేసి మీరు ఒకవైపు బ్రౌనిష్ కలర్ వచ్చాక, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక మళ్ళీ వేరే వైపు తిప్పుకోండి, అంతే. అలా అయితే మీకు ఆయిల్ ఎక్కువ పీల్చదు, బాగుంటాయి కూడా, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అన్నమాట, బాగుంటుంది. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేసాక పేపర్ నాప్కిన్ వేసుకొని అందులో తీసేసుకొని తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి, అంతే, అయిపోయింది. చూడండి, ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాయి. వీటిని పేపర్ నాప్కిన్లో వేసుకోవాలన్నమాట. పేపర్ నాప్కిన్లో వేసుకొని తర్వాత వేరే ప్లేట్లో షిఫ్ట్ చేసుకోండి, అంతే. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ బెల్ ద్వారా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.